ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే ఆడపిల్లలు ఎవరితో పోయినా పర్లేదు, ఆడపిల్లలు ఏం తిరిగినా ఆడికి అనవసరం. పక్కోడి పిల్లలు ఏం చేస్తారో ఆడికి కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కోడి పిల్లలు కదా ఆడిని ఉద్ధరిస్తారు. సిగ్గు లేకపోతే సరే. చాలా మంది నన్ను ఊర్లో ఒక క్వశ్చన్ వేస్తారనమాట. ఏంటంటే, ఈ టిక్ టాక్ వీడియోలు అయ్యి చేస్తున్నావు కదమ్మా, ఎంత వస్తుంది నీకు అందులో? పర్ సపోజ్ నాకు ఎలాగే నేను ఆన్ చేయట్లేదు, ప్రమోషన్ లాంటివి ఏమేం చేస్తే వస్తాయండి, లేకపోతే లేదు అంటే, అవునా మరి ఎందుకు చేయడం? అంటే అన్ని డబ్బుకే చేయాలంటారా? మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని, ఏం జీవితంలో సాధించకపోయినా మనకు నచ్చింది చేస్తున్నాను ఒక్క సాటిస్ఫాక్షన్ కోసం ఒక పని ఏదో చేస్తూ ఉంటాం. ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనుకోవచ్చు కదా. ఓ ఏంటి ప్రతీదీ డబ్బు కోసమే చేయాలా? ప్రతీదీ. పోనీ నేను దాని నుంచి డబ్బులే సంపాదించాను అనుకోండి, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అమ్మో, ఏడుపులు, మామూలు ఏడుపులు కాదు, సంపాదించేస్తుంది ఏంటి? బాగుపడిపోయినోడి మీద ఏడ్చి, ఏమీ పని చేయకుండా ఖాళీగా ఉన్నోడి మీద ఏడ్చి, ఇఫ్ బాగుపడ్డారనుకోండి, వాడు అలా ఉన్నాడు చూడు, ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు. ఆ డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉంటాడు అనుకోండి సెకండరీ, అయినా ఆడెంతో సంపాదించేస్తున్నాడు అందుకే ఆడంత హ్యాపీగా ఉన్నాడు. ఓన్లే సంపాదిస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇఫ్ సంపాదించుకుంటా హ్యాపీగా ఉన్నాడు ఏంటి? వాళ్ళు పెట్టింది, ఇంట్లో వాళ్ళు పెట్టింది తినేసి ఉంటున్నాడు, ఏం పని పాట లేకుండా. మీ బాధ ఏంట్రా? ఆడు ఖాళీగా ఉన్నా మీకు బాధ, ఆడు పని చేసుకున్నా మీకు బాధ. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు పక్కోడి గురించి మీకు ఎందుకే? మీది మీరు చూసుకోవచ్చు కదా. వచ్చే పక్కోడదే మనకు కావాలి, మంది మనకు వద్దు. మంది పోయినా పర్లేదు, ఆడిది మాత్రం మనకు కావాలి.